పాకిస్తాన్ పంపించిన తీవ్రవాదులు కాశ్మీర్లో రెచ్చిపోయారు. 28 మంది ప్రాణాలు తీశారు. సాధారణ ప్రజల ప్రాణాలు తీశారు. ఆ తీసినటువంటి సందర్భంలో అక్కడి నుంచి వాళ్ళు పారిపోయారు. అందులో ప్రత్యేకించి మతం అడిగి మరి ప్రాణాలు తీశారు. సౌదీ అరేబియా టూర్లో ఉన్నటువంటి మోడీ అర్జెంటుగా ఆగమేఘాల మీద 2 రోజుల టూర్లు ఒక రోజుకే కుదించేసుకుని మరి భారతదేశానికి వచ్చేశారు. వచ్చి రావడంతోనే తగిన బుద్ధి చెప్తామని ప్రకటించారు. ఆ తర్వాత వరుసబెట్టి మీటింగులు పెట్టారు పదే. దాని మీదనే అందరూ కాన్సన్ట్రేట్ చేస్తుండగా అకస్మాత్తుగా కులగణనకు సంబంధించినటువంటి క్యాబినెట్ తీర్మానం తెర మీదకి వచ్చింది. ఇది ఒక్కసారిగా దానికి దీనికి సంబంధమే లేదు, పొంతనే లేదు. అదో విధాన నిర్ణయం, ఇదో విధాన నిర్ణయం. ఇది అయిపోయింది. అక్కడేమో త్రివిధ గో హెడ్ అన్నారు, పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు. అదేం చేయబోతున్నారో మోడీ చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు. ఇదే సందర్భంలో ఇటు ఇక రొటీన్ రాజకీయ కార్యకలాపాల్లో, రొటీన్ ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా సంచలనాత్మకమైన నిర్ణయం కులగణన. అది ఒక ఎత్తు అయితే, ఇంకొక వైపున 2 రోజుల పాటు 3 రాష్ట్రాల టూర్, కేరళ కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు 2 రోజుల పాటు. అంటే రెగ్యులర్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇవన్నీ జరిగిపోతున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్కి ఏం అర్థం కావట్లేదు. ఏంది ఈయన రెగ్యులర్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు, అక్కడ ఏం చేయడా? మోడీ హేటర్స్కి ఏంది మనం తిట్టడానికి 4 రోజులు అవకాశం ఇస్తున్నాడు, కానీ తర్వాత ఏదో ఒకటి చేస్తాడు అన్నట్టు భయం మోడీ హేటర్స్కి కూడా ఉంది. మనం ఏం చూపెట్టలేదు 56 అంగుళాల ఛాతీ ఏది ఉందని చెప్పి క్రిందసారి అడిగితే ఆ 56 అంగుళాల ఛాతీ పాకిస్తాన్ వాడు చూశాడు, రాహుల్ గాంధీకి చూడటానికి కుదరలేదు. అట్లాంటిది ఏదో చేస్తాడు అనేది ఇక్కడ ఉన్న మోడీ హేటర్స్కే ఉంది. బట్ పాకిస్తాన్కి ఏం అర్థం కావట్లేదు. మోడీ తన దైనందిన కార్యకలాపాలు తను చేసుకెళ్ళిపోతున్నాడు. తను అసలు ఏం సమీక్షించాడో తెలియదు, మిలిటరీకి ఏం చెప్పాడో తెలియదు, జాతీయ భద్రతా మండలి పునర్వ్యవస్థీకరణ చేశాడు ఎందుకో తెలియదు. ఈలోపు కొలగాడినంటూ రాజకీయపరమైనటువంటి యాక్టివిటీలోకి వెళ్ళిపోయాడు, అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీలోకి. అదే సందర్భంలో ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభోత్సవం అంటూ రెగ్యులర్ కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతున్నాడు. అసలు ఏంటి మోడీ? తమనేమన్నా చేస్తాడో లేదో అర్థం కాక పాకిస్తాన్ ఏదేదో చస్తేనో లేకపోతే ఒక తంతేనో ఒక్కసారికే నొప్పి వచ్చి పడిపోతారు, లేదా ఒక్కసారికే చస్తారు. అదే చంపేస్తారన్న భయం రోజు చంపేస్తుందట. అట్లాంటి పరిస్థితి, బీపీ రైజ్ అయిపోతుంది పాకిస్తాన్. అదే సందర్భంలో మోడీని ఎట్ట తిట్టాలో అర్థం కాక బీపీలు రైజ్ చేసుకుంటున్నటువంటి మోడీ వ్యతిరేకులు, భారత ద్రోహులు భారతదేశంలో కూడా ఉన్నారు.